ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, అండి పెట్టుకోవాలి. అది బాగా వేడెక్కిన తర్వాత 2 కేజీల చికెన్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్దంట, కానీ హెల్త్కి హానికరం కాబట్టి నాన్ వెజ్లో తక్కువగా కూడా వేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత చెక్క లవంగాలు వేసుకోవాలి. జీలకర్ర వేయాలి, మన అరుగుదల బాగుంటుంది. వెంటనే ఉల్లిపాయలు వేయాలి. వెంటనే ఉల్లిపాయల వరకు వేసేయాలి. ఇదంతా మమ్మీ పక్కన చేసేస్తుంది. చేయగలది ఇప్పుడే వంటలు నేర్చుకోవాలి. ఎందుకంటే హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాటర్ నుంచి చేయించుకోవాలంటే అనువుగా ఉంది. అదొకటి. మళ్ళీ మనం బ్యాచులర్గా ఎప్పుడన్నా రూమ్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆకలి వేసినప్పుడు వండుకోవటానికి బాగుంటుంది. మళ్ళీ మన మమ్మీకి హెల్ప్ చేసినట్టుంది. అలాగా మీరు కూడా ఎంతమంది వరకు మమ్మీకి హెల్ప్ చేస్తారో చెప్పండి కామెంట్స్లో. నేను అందరిలా కాకుండా పచ్చి కొబ్బరి కాకుండా మామూలు కొబ్బరి వేసేస్తున్నాను. మమ్మీని అడిగాను వెరైటీ కాదని. పచ్చి కొబ్బరి అందరూ ఎండు కొబ్బరి వేస్తారు, కానీ నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. యూట్యూబ్లో వేరే యూట్యూబ్ ఛానల్లో చూశాను, వాళ్ళు వెరైటీకి ఇలా చేస్తున్నారు. టేస్ట్ చేద్దామని. ఇందులోకి ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ వాడతాను. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగాలండి మమ్మీ చెప్పింది. అప్పుడే టేస్ట్ బాగుంటుందంట. దానిలోని స్వీట్నెస్ పోయి ఉల్లిపాయ ఫ్లేవర్ మనకి అర్థమైద్ది. నేను అక్కడ వంట చేస్తుంటే ఇక్కడ నాకు డీ షో ఇష్టమే. వాళ్ళు ఎందుకో వంట నేర్చుకోవాలనుకుంటున్నారు. నన్ను మా అక్క కమల్ హాసన్ అంటుంది, వాళ్ళు సావిత్రిలు. నాకు పన్ను మాస్టర్ అంటే బాగా ఇష్టం. మాస్టర్ డాన్స్ మొన్న ఎపిసోడ్ లో నాకు ఓల్టేజ్ అంటే బాటమ్ 6 లో పడేశారు కదా. ఇది నా బెడ్రూమ్. ఇప్పుడు దీన్ని వాడట్లేదు, జస్ట్ బట్టల కోసం వాడుకుంటున్నాం అంతే. బయట వర్షాల వల్ల బట్టల ఇలా వేయాల్సి వస్తుంది. ఇది నా చిన్నప్పుడు 4 years అప్పుడు ఫోటో. అప్పుడు చూడండి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాను. నేను మా బండక్క దిగిన ఫోటో. ఆఫ్ కెమెరా కాదు, ఈ అక్క బండక్క. ఆల్రెడీ గోల్డ్ కలర్లోకి వచ్చినాయి కాబట్టి మనం ముందుగా మనం హోమ్ మేడ్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాం అండి. ఏదన్నా మసాలా ఏమైనా తక్కువే వాడిన హెల్త్కి మంచిది. అసలు ఆ ఫ్లేవర్ వస్తుంటే నోరు ఊరిపోతుంది. పసుపు హెల్త్కి మంచిదేను కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాం. బాగా వేగినాక చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకుంటాం ఫ్రెండ్స్. చికెన్ వేయగానే 2 స్పూన్లు సాల్ట్ వేయాలి. ఇప్పుడు 15 minutes చికెన్ బాగా ఉడికేంత వరకు ప్లేట్ పెట్టేసుకుందాం. ఇందాక చెప్పా కదా పచ్చి కొబ్బరి పేస్ట్ అని, అది ప్రిపేర్ చేసుకుందాం.
చికెన్లోకి ధనియాలు చెక్క లవంగాలు వేసుకొని కొంచెం పొడి మసాలా, ఫిఫ్టీ 50% ఉడికింది. ఈ వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకుంటే అప్పుడు చికెన్ రెడీ అయినట్టు. అయింది ఫ్రెండ్స్. ఉడికినాక టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్, దాంతోపాటు మేము గుంటూరు వాళ్ళం కాబట్టి కారం 8 స్పూన్లు వేస్తాము. మీరు తగినంత వేసుకోండి. కారం మేము బాగా ఎక్కువ తింటాము. ఇవన్నీ వేసుకున్నాక చూసారా చికెన్ గ్రేవీకి ఎలా వచ్చిందో. రొట్టెలకు కానీ రైస్లోకి కానీ చికెన్ బాగుంటుంది. నేను ఇంత కష్టపడి చేస్తాను కదా ఫ్రెండ్స్, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఇక గుంటూరులో లోకల్ వాళ్ళకు కూడా మమ్మీ వాళ్ళము చేసి పెడతాము. కామెంట్ చేయండి. ఆర్డర్ పై కానీ కామెంట్లు పెడితే చికెన్ కర్రీ కానీ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ ఫ్రై కానీ మటన్ కర్రీ కానీ ఏమన్నా కానీ రాగి ముద్ద కానీ అలాగా ఇస్తూ ఉంటాము. ఆర్డర్ చేపల పులుసు మా మమ్మీ బాగుండిద్ది కాబట్టి ఆర్డర్ పెట్టుకోండి. మీకు ఆర్డర్ పైగా మేము డెలివరీ చేస్తాము. ఇది ఉడికిందో లేదో టేస్ట్ కోసం మా అక్క వాళ్ళకి అడిగి తీసుకెళ్తున్నాను. సిమ్లో పెట్టుకోండి. చెప్పనా? సిమ్లో ఈ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఒక 15 నిమిషాలు. లాస్ట్కి వచ్చేసింది కాబట్టి పొడి మసాలా వేసేద్దాం. మొత్తం బాగా కలిపి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నాం. రెడీ అయిపోయిందని చెప్పి అప్పుడు మన టేస్టీ చికెన్ కర్రీ ఇక్కడ రెడీ అయిపోద్ది. ఇప్పుడు కూర ఒకసారి చూసేద్దాం. ఉడికింది. ఒక కొత్తిమీర పుదీనా చేసుకున్నాం. ఇక కలిపేసుకున్నాం. మా అక్కలు టేస్ట్ చూసి చెబుతారు ఎలా వండానా అని. కలగానే అనిపిస్తుంది. వావ్, కంగ్రాట్స్. సూపర్.